ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. 22A మీరు పెట్టారు, 22A మీరు పెట్టారు అని అంటే పెట్టింది చాలా తక్కువ, పెట్టింది ఏదో కూడా మీకు చెప్తా. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో చిప్పంతుర్తి, సికింద్రాపూర్ ఈ రెండు రెవెన్యూ విలేజ్లు సపరేట్. ఒక దాంట్లో 122 ఎకరాలు, ఒక దాంట్లో 400 చిల్లర ఎకరాలు. ఈ రెండు కూడా ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు. ఈ ప్రభుత్వ భూముల్ని జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు జస్ట్ 1-2 months ముందు మీ మీడియాలోని ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపర్లు తప్ప, టీవీలు తప్ప అందరూ వీటిని మీరు ఫోకస్ చేశారు. ఒకసారి ఎలక్షన్ కి ఒక 2 months బిఫోర్ మీ పేపర్ కటింగ్స్ చూడండి. ఈ 522 ఎకరాలు ఓఆర్సీల పేరుతో 8 నుంచి 12-13 ఎకరాలు ఒక్కొక్కరికి ఓఆర్సీలు ఇచ్చి, ఓఆర్సీలు ఇచ్చిన ఆ రోజో తెల్లవారో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ ప్రభుత్వాలు, ఈ అబద్ధాలరావు గారే ప్రధాన పాత్రధారి. దాంట్లో వాటి ఓఆర్సీల పేరుతో ఇది ఒక ఎగ్జాంపుల్ అని నేను మీకు చెప్పేది. అదే రకంగా సేమ్ పక్క జిల్లా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి విలేజ్, రెవెన్యూ విలేజ్. ఈ పోతిరెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ లో కూడా సైజబుల్ గా మోర్ దాన్ ఒకే విలేజ్ లో ఒక 7-8 సర్వే నెంబర్లలో 1958 అంటే 1958 యాక్ట్ ప్రకారం ఒక జీవో ఉంది. 58 ముందుకు అసైన్మెంట్ ఇచ్చుంటే దాన్ని అమ్ముకునే రైట్ ఉంది అనేది ఒక క్లాజ్ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ల్యాండ్ 1958కి ముందే అసైన్డ్ చేశారు అని వారి ఫైల్లో రాసుకుంటారు. 58కి ముందే చేసిన అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయా అంటే గవర్నమెంట్ రికార్డు డాక్యుమెంట్ లో ఎక్కడా దొరకదు. కేవలం ఆ అబద్ధాలరావు గారు ఆ కలెక్టర్కి చెప్తాడు, ఆ కలెక్టర్ రాసుకొని వాటిని క్లియర్ చేసి వాటిని అమ్ముకొని టైటిల్స్ వాళ్ళకి, వేరే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మారు. ఎస్, అది పేదోడి భూమి. అసలు అది అసైన్మెంట్ ఇచ్చిన ఆధారాలే లేకుండా మీరు 1958కి ముందు ఇచ్చిందని మీకు మీరు సర్టిఫై చేసుకొని ప్రభుత్వ స్థలాన్ని మీరు పేదవాడికి అంటగడితే ఇస్తే 22A పెట్టక దేంట్లో పెట్టాలి సార్? ఇటువంటి వాటిని రెగ్యులేట్ చేసుకోవటం కోసం ఎగ్జాంపుల్ ఈ కొన్ని మాత్రమే ఇప్పుడు మీకు చెప్పింది. మిగతా సందర్భం వచ్చినప్పుడు అవన్నీ మీకు ఇస్తా, నోటుతో ఇస్తా.